ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా మరో వార్కు రెడీ అయింది. సిడ్నీలో ఆఖరి వన్డేలో తలపడబోతోంది. ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్ల్లో భారత్ ఓడిపోయింది. సిరీస్ను కోల్పోయింది. నామమాత్రమైన 3వ వన్డేలో పరువు కోసం పోరాడబోతోంది. ఆసీస్ చేతిలో వన్డేల్లో భారత్ ఎప్పుడో క్లీన్ స్వీప్ కాలేదు. 2021-22 సీజన్ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోలేదు. దీంతో భారత్ను తొలిసారి క్లీన్ స్వీప్ చేయాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది. తొలి 2 మ్యాచ్ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత్ మళ్లీ విన్నింగ్ ట్రాక్ ఎక్కుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. చూడటానికి బ్యాటింగ్ ఆర్డర్ గొప్పగానే కనిపిస్తున్నా టీమిండియా నిలకడగా రాణించలేకపోతోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. తొలి మ్యాచ్లో 10 పరుగులే చేశాడు. 2 మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. కెప్టెన్గా బ్యాటర్గా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్గా తొలి సిరీస్ను కోల్పోయిన శుభ్మన్ గిల్ రాణించటం టీమిండియాకు చాలా అవసరం. విమర్శల నుంచి బయటపడాలంటే యువ కెప్టెన్ పరుగుల మూత మోగించాల్సిన సమయం వచ్చింది. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. తొలి మ్యాచ్లో సింగిల్ డిజిట్కే అవుట్ అయినా 2వ మ్యాచ్లో రోహిత్ హాఫ్ సెంచరీ కొట్టాడు. కాన్ఫిడెంట్గా 3వ మ్యాచ్లో బరిలో దిగబోతున్నాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా రిథంను అందుకోలేదు. కెరియర్లో తొలిసారి వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. కెరియర్ను పొడిగించుకోవాలన్నా, ఒత్తిడి నుంచి బయటపడాలన్నా విరాట్ కూడా బ్యాట్కు పని చెప్పాల్సిందే. టీం మేనేజ్మెంట్ సంచలన నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా? టాప్ ఆర్డర్లో యశస్వి జైస్వాల్ బరిలో దిగుతాడా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టచ్లోకి రావడం భారత్కు కలిసి రానుంది. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ పైన అంచనాలున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో భారత జట్టు బ్యాలెన్స్ కూడా దెబ్బతింది. బౌలింగ్లో భారత్ మార్పులు చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 2 మ్యాచ్ల్లోనూ భారత్ సేమ్ లెవెల్తోనే బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్ను తీసుకోవడంపై విమర్శలు ఉన్నాయి. గత 2 మ్యాచ్ల్లో వాషింగ్టన్ సుందర్ పెద్దగా రాణించిందేమీ లేదు. 3 వికెట్లు తీశాడు. బ్యాటర్గా ఇంపాక్ట్ ఏమీ చూపించలేదు. దీంతో వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కుల్దీప్ను ఆడించే అవకాశాలున్నాయి. సిరాజ్, హర్షదీప్ మీద అంచనాలు ఎక్కువే. గత 2 మ్యాచ్ల్లో హర్షిత్ రాణా భారీగానే పరుగులు ఇచ్చాడు. ఆఖరి వన్డేల్లో హర్షిత్ రాణా ప్లేస్లో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా కాన్ఫిడెంట్గా ఉంది. పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లున్నా ఇప్పటి వరకు మెరుగైన ప్రదర్శన చేసింది. మ్యాట్ షాట్, కూపర్ కనోలీ, మిచ్ ఓవెన్, మాథ్యూ రెన్షా ఆకట్టుకుంటున్నారు. కెప్టెన్గా మార్ష్ కూడా మంచి మార్కులే సాధిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ రాణిస్తే భారత్కు టెన్షన్ తప్పదు. ఆఖరి వన్డేలో స్టార్క్ లేదంటే హేజిల్వుడ్కు రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కోహ్నెమన్ తుది జట్టులోకి రావచ్చు. సిడ్నీలో ఆస్ట్రేలియాకు రికార్డులు ఫేవర్గా ఉన్నాయి. భారత్పై 16-2తో లీడ్లో ఉంది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. సిడ్నీలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లకే రికార్డులు ఫేవర్గా ఉన్నాయి. టాస్ కీలకం కాబోతోంది.